అయింది. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు, ఆ తర్వాత దాని మీద చాలామంది రకరకాలుగా వారి యొక్క అభిప్రాయాలని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచడం, ప్రెస్ మీట్ల ద్వారా. అయితే నెల రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం మీద మాట్లాడుతూ బాలకృష్ణ గారు తాగి వచ్చారని మాట్లాడారు. ఎలా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒక శాసనసభ్యులు, మరొక సీనియర్ శాసనసభ్యుడిని తాగి వచ్చి మాట్లాడారు అని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు శేఖర్ రెడ్డి గారు? తాగొచ్చి మాట్లాడారు లేదా అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్ టెస్టులు పెడితే తెలుస్తుందండి. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలకు బ్రీత్ అనలైజర్ టెస్టులు పెడితే బాలకృష్ణ గారిని తాగొచ్చారో ఆ రోజు తాగి రాలేదో తెలుస్తుంది. బాలకృష్ణ గారు తాగేసే అన్ని జనసేన వాళ్ళని అలగా జనమని, బాలకృష్ణ వాళ్ళు తాగేసే అన్నది చిరంజీవి వాళ్ళని బురద జాతని, బాలకృష్ణ గారు తాగేసే ఫ్యాన్స్ ని కొట్టింది, తాగేసే నిన్న చిరంజీవిని తిట్టింది. తాకుండా ఏం కాదు, ఆయన ప్రతిదీ తాగేసే చేస్తానని ఆయనే చెబుతాడు. మ్యాన్స్ నోస్ బాలయ్య అని చెప్పి ఆయన ప్రమోట్ చేసుకుంటాడు. సో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన మీద బురద చల్లాలని, వ్యక్తిగతంగా విద్వేషం చెమ్మాలని కాదు. ఎవరైతే జర్నలిస్ట్ సోదరుడు, మీలాంటి జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పడం జరిగింది. సో అంతేగాని దీన్ని మీరేదో కోడిగిట్టు మీద ఈకి పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల సుదీర్ఘమైన ప్రెస్ మీట్, అన్ని అంశాలు లేవనెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నకిలీ కల్తీ లిక్కర్, నారావారి సామ్రాజ్యం, నకిలీ కల్తీ సామ్రాజ్యం ఎలా నడుస్తుంది అనేది ఆధారాలతో సహా చూపించారు. రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాత మొలకల చెరువు ఇబ్రహీంపట్నమే కాదు, అక్కడే కాకుండా అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు, ఇక్కడ అంతా కూడా నకిలీ కల్తీ కుటీర పరిశ్రమ నడుస్తుంది. ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి డబ్బు దోచుకుంటున్నారు ఇల్లు అని చెప్పేసి ఆధారాలతో చూపించారు. దాని గురించి చర్చలు ఉండవు. అదే విధంగా ఉపాధ్యాయ ఏదైతే ఉద్యోగుల యొక్క సమస్యల గురించి, మేము అధికారంలో ఉన్నప్పుడు 10 డిఏలు ఇవ్వాల్సి ఉంటే 11 డిఏలు ఇస్తే ఉద్యోగులు గొంతు కోసారన్నారు. చంద్రబాబు నాయుడు 2 పెండింగ్ పెట్టి వాటిలో ఒకటి కూడా ఇచ్చాం. మేము అధికారంలోకి రాగానే జూలైలోనే 27% అయ్యారు ఇచ్చాం. కరోనా లాంటి కష్టకాలం ఉన్నా సరే పిఆర్సీ కమిషన్ అమలు చేశాం, అన్ని చేసిపోయాం. కానీ మేము వస్తే ఉద్యోగుల్ని మేము ఉత్తరిస్తాం అని చెప్పి ఉద్యోగులందరి దగ్గర ఓట్లు వేయించుకున్నారు. మేము 11 డిఏలు ఇచ్చాం, వీళ్ళు 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ కూడా లేదు. ఐఆర్ అనే దానికి పిఆర్సీ కమిషన్ ఎత్తేశారు. ఇక ఐఆర్ అనే మాట ఊసేలేదు. ఇలా ఉద్యోగులకి వెన్నుపోటు పొడుస్తారా బాబు అనే అంశాన్ని సుదీర్ఘంగా ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రెడిట్ చోర్, ప్రతి అంశాన్ని నేనే నాయుడు అనే క్రెడిట్ చోర్ ఎలా ఉంది అని చెప్పి ఆధారాలతో చూపించారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి, అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగిందనేది ఆధారాలతో చూపించారు. ఇవే కాకుండా విశాఖ డేటా సెంటర్, అందులో అదాని అనే పేరును తొలగించి కేవలం గూగుల్ అనే దాన్ని తీసుకురావడం వెనక ఉన్నటువంటి క్రెడిట్ చోర్ ఏంటి అనేది ఆధారాలతో సహా చూపించారు. వాటన్ని గురించి చర్చ కాకుండా బాలకృష్ణ గారి గురించి చర్చ నడిచే పరిస్థితి వస్తా ఉంది రోజు. అదే కదా అసలు ఆ చర్చ ఆయన లేవనెత్తుకుని ఉంటే పోయేదేమో బహుశా. జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం అది. ఆ రోజు ఆయన మాట్లాడిన ఏ రోజైనా అసెంబ్లీలో బాలకృష్ణ గారు హిందూపురం సమస్యల గురించి మాట్లాడారా? రాష్ట్రం సమస్యల గురించి ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడడం చూసారా మీరు? ఏ రోజైనా? ఏ రోజు చూడలా. కానీ ఒక చిరంజీవి గారిని మేమేదో అవమానించినట్టు, ఆయన ఏదో వచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు ఇలా మాట్లాడారు. చిరంజీవి గారే లేఖ రాసి మొహం మీద కొట్టినట్టుగా చెప్పారు. ఆ లేఖలో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతలా గౌరవించింది, ఎంతలా ఆదరించింది, ఆయన మాటకి ఎంత విలువ ఇచ్చింది మొత్తం కూడా వెరీ క్లియర్ గా చిరంజీవి గారే చెప్పారు. సో దానికి మళ్ళీ జర్నలిస్ట్ మిత్రుడు అడిగారు, దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఎస్, ఇంకో విషయం అండి, సో ఈ అన్ని అంశాల మీద రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, జవాబుదారీతనం ఉంటే కూటమిని అడుగుతా ఉన్నాను సార్, మీరు ఎందుకని చెప్పి జయచంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు? ఎందుకని చెప్పేసి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయలేదు? ఎందుకని చెప్పేసి అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ పోయినా సరే ఆ ఫోన్ లో స్క్రీన్ షాట్ ఉంది అన్నట్టుగా బయటకు ఎందుకు తెచ్చారు? అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ లేకుండా అద్దేపల్లి జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో ఉండగా ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎవరి ప్రలోభాలు పెట్టి తీశారు? ఎవరు బెదిరించి తీశారు? మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి వీడియో ఎల్లో మీడియా కిందకి వెళ్ళింది. సో వీటన్నిటికి సమాధానం చెప్పండి. జోగి రమేష్ గారి మీద నిందేశారు కదా, ఏమైంది? జోగి రమేష్ గారు లై డైరెక్టర్ రెస్ట్ కూడా సిద్ధమన్నారు కదా, ఏమైంది?
జోగి జరగలేదుగా రెండు టెస్ట్. ఫోన్లు నీకు ఇస్తా దాంట్లో చూపించమన్నారు కదా, ఏమైంది? వీటికి సమాధానం చెప్పండి, వీటికి సమాధానం మాట్లాడండి. ఎంతసేపు బాలకృష్ణ, చిరంజీవి, మనం రాజకీయాలు మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వీటికి సమాధానం చెప్పమని మీ ద్వారా సవినీయంగా కోరుకుంటున్నాను సార్. మరొక ఎపిసోడ్, కొలికిపూడి గారి ఎపిసోడ్ ఎలా చూస్తున్నారు మీరు? సార్, దొంగలు వాటాలు తేడాలు వస్తే ఇలాగే జరుగుతుంది సార్. దొంగలకి వాటాలు తేడాలు వస్తే సార్, మేము మొదటి నుంచి చెబుతున్నాం సార్, తెలుగుదేశం పార్టీ అనేది కేవలం డబ్బు మీద